అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు. సో ప్రభుత్వం రైతులకు సంబంధించి వాళ్ళ శ్రేయస్సుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈరోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రకాశం జిల్లా జర్సీ గ్రామంలో అన్నదాత సుఖీభావ ప్రోగ్రాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు కాసేపట్లో. సో దీంట్లో ఈ ప్రోగ్రాంలో ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలని ఈ ప్రోగ్రాం ద్వారా అందించడం జరుగుతుంది. ఈ 20,000 రూపీస్ 3 విడతలుగా ఈరోజు ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు సో అందరి అకౌంట్లోకి ఈరోజు ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు మీతో అందరితో ఇంటరాక్ట్ అవుతారు, రెడీగా చేస్తాము. సో దాని తర్వాత మీ అందరి అకౌంట్లోకి 7,000 రూపీస్ ఈరోజు అందరికీ కూడా 7,000 రూపాయలు మీ అకౌంట్ అందరికీ రావడం జరుగుతుంది. సో మన జిల్లా పరంగా చూసుకుంటే మన జిల్లాలో 2,73,452 మందికి 183 కోట్ల రూపాయలని మన జిల్లాలోనే మనం డిస్ట్రిబ్యూట్ ఈరోజు చేయబోతున్నాం. సో దీనిలో ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే చాలా వరకు అన్ని ల్యాండ్స్ అన్ని కూడా రెయిన్ ఫెడ్ అంటే వర్షం మీద ఆధారపడి వర్షాధారమైనటువంటి పంటల మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. మేజర్గా కాటన్, అలాగే మీకు కాటన్ తర్వాత ఎక్కువగా ఉల్లి తర్వాత మిర్చి. సో ఈ పంటలు గ్రౌండ్ నట్ అంటే వేరుశెనగ, ఈ పంటలు ఎక్కువగా మనం పండిస్తూ ఉన్నాం. సో దీంట్లో ఈ ఇయర్ వర్షపాతం చూసుకునే సీజన్ ఎర్లీగా స్టార్ట్ అయింది. అందరూ కూడా చాలా మంది ఇప్పుడు దాదాపు 50% 2.70 అంటే 2,70,000 ఎకరాల్లో ఆల్రెడీ పంటలు స్టార్ట్ చేశాం. సో అందరికీ విత్తనాలన్నీ కూడా దాదాపు మనము 9,264,000 క్వింటాల్ అందరికీ కూడా విత్తనాలు, అలాగే మనం అందరం ముందుకు వెళ్ళాలి. ఒకప్పుడు మనమందరం కూడా న్యాచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించేవాళ్ళం. సో ఈ రోజు కాలక్రమేణా ఏమైంది, సో ఎరువులు వేయడం, లేదు పురుగుల మందులు చల్లడం, సో ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే పంట ఈల్డ్ పెరిగింది, బట్ అది వచ్చిన పంట ఆరోగ్యాలకి చాలా హానికరంగా మారిపోయింది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేంద్రియ ఎరువులు వాడడం, సో యూరియాను తగ్గించి నానో యూరియా లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం, వాటిని ఉపయోగించడం, సాధ్యమైనంత వరకు తక్కువగా పిచికారీ చేసినట్టుగా చూసుకోవడం, ఈ పెస్టిసైడ్స్ అన్ని కూడా. సో ఇటువంటి పద్ధతులు మనం అందరం పాటిస్తే మనము దగ్గర కొన్న వాళ్ళు కావచ్చు, మనం పండించి తినవాళ్ళు కావచ్చు, మన తర్వాత జనరేషన్స్ కావచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్ గా మీరందరూ కూడా వచ్చినటువంటి డేటా ఉంటుంది. కాబట్టి రైతులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోండి. అంటే మీరు ఈకేవైసీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు అకౌంట్కి మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీ కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇవన్నీ మీకే వచ్చే అవకాశం ఉంటుంది. సో వేరే ఈకేవైసీ చేయకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పక్కన ఉన్న రైతులు, ఊర్లో లేని రైతులు ఉంటారు, ఆ రైతులకు కూడా మనం చెప్పాలి. ఆ రైతులకు చెప్పిన తర్వాత దెన్ ఈ కార్యక్రమాన్ని మనం అందరికి కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ విడతలు కూడా అంటే నెక్స్ట్ తర్వాత ఇంకొక 7,000, ఇంకొక 6,000, ఈ రెండు కూడా మళ్ళీ మనకి రబీ సీజన్ లో అలాగే సమ్మర్ లో కూడా ఈ అమౌంట్ అంతా మళ్ళీ మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని టెక్నాలజికల్ గా అంటే మనకున్నటువంటి వివిధ టెక్నాలజీ అప్డేట్స్ బేస్డ్ ఆన్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి, మార్కెట్ లో ఉన్న దీన్ని బట్టి అందరూ కూడా పంటలు వేసుకోవాలి. మార్కెట్ లో ఎప్పుడు లింకప్ ఉండాలి, మనకి పెరుగుతున్నాయి, ఏది వేసుకుంటే మనకి బెటర్, ఏది వేసుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది అన్నది ఆలోచించుకునేటువంటి సలహాలన్నీ కూడా ఏదో తీసుకొని మనం చేసుకోగలిగితే ఇన్వెస్ట్మెంట్ కి మనకి లాభము ఉంటుంది, ప్లస్ ఆ పంటకి సంబంధించి మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ముందుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇవన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ విధంగా ఈ లాస్ట్ 1 year లో చాలా వరకు రైతులకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అటెండ్ కావడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు అటెండ్ కావడం జరుగుతుంది. విలేజెస్ లో కావచ్చు, మండలంలో కావచ్చు, ప్రతి విలేజ్ లో మనకి ప్రతి ఆర్ఎస్కే సెంటర్ లో కూడా అన్ని అందుబాటులో ఉంచాం. సో ఈసారి మిగతా వాటితో పోల్చుకుంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.